మీరేం చేయబడతారు అంతే. దాంట్లో పెద్ద లాజిక్ ఏముంది, సింపుల్ ఏముంది దాంట్లో. ప్రభువా నేను మొదట్లో నేను చేసిన విశ్వాస క్రియను దయతో ఒక్కసారి అయితే మధ్యలో అడ్డగోలు తిరిగిరా, మధ్యలో అడ్డగోలు తిరిగిరా, ఏడబడతాడు జొర్రు, ఏడబడతాడు ఇగో దేవుడు ప్రభు ఒక్కసారి ఏం చేసుకో. అందుకనే మన క్రియలు విశ్వాస క్రియలుగా, మృతమైన క్రియలుగా ఉండకూడదంటే, చచ్చిన విశ్వాసంగా ఉండకూడదంటే దానికి ఎప్పటికప్పుడు ప్రాణం పోస్తూనే ఉండాలి. ఆ ప్రాణం పోసేది మన క్రియలు. దేవునికి స్తోత్రం చెబుదాం. కృతజ్ఞత కూడిక, అది మాసాంతర కూడిక, అది ఆదివారం యొక్క ఆరాధన, అది ఉపవాస ప్రార్థన, అది వ్యక్తిగత ప్రార్థన, అది లేదా గొలుసు చైట ప్రార్థన, అది ఏ ప్రార్థన అయినప్పుడు కూడా ప్రతి విషయంలో నీ వంతు సహాయం మందిరానికి కావచ్చు, సమాజానికి కావచ్చు, బంధువర్గానికి కావచ్చు, పాట రూపకంగానో, సాక్ష్యం రూపకంగానో, పరిచయ రూపకంగానో ఏదో ఒక విశ్వాస క్రియలు ప్రజానికానికి చేరుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. దానికి నా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి ప్రియ సహోదరి సహోదరులారా, మన క్రియలు చచ్చిపోకూడదు, మన విశ్వాసం చచ్చిపోకూడదు. బ్రతికున్నారంటే వాటికి జీవం పోయాలా. ఆ జీవం పోసే క్రియనే ప్రభు అని అన్నాడు. అది నా చిత్తము అని అన్నాడు. చెప్పండి, అదేంటది? అది నా చిత్తము. చేసేసిన తర్వాత చేతి దులిపేసుకోకూడదు. పని అయిపోయిందని చెప్పేసి చేతి దులిపేసుకోకూడదు. మనం ప్రభు వరకు చేసే కార్యాలు ఊపిరి ఉన్నంత వరకు చేయాలి. చెప్పండి, ఎప్పటి వరకు చేయాలి? పాట పాడతారు ఏమండి? ప్రాణం ఉన్నంత కాలం, ఊపిరి ఉన్నంత కాలం, పాట ఉన్నంత కాలం, ప్రాణం ఉన్నంత కాలం నీ కొరకు పాడతాను, నీ కొరకు చేస్తాను. కష్టం వచ్చేది కూడా ప్రార్థన మానేస్తాం. బాధ వస్తే, రోగం వస్తే, నెమ్మది లేకపోతే, హృదయం కాస్తంత గలిబిలి ఎవడో ఒక మాట ఫోన్లో నీ సంగతి నేను చూడు, వెంటనే కథం ఉన్న మనిషి చచ్చిపడిపోతుంది. డాక్టర్ అంటాడు ఏదో ఒక 2 మాటలు చెప్పాను కదా, ఇక అయిపోయింది, నా బతుకు ఇక్కడతోనే అయిపోయింది. మొన్నకి ఎవడొస్తున్నా అన్నాడు, మనవారు వచ్చి, అన్నా నా లైఫ్ అయిపోయిందన్న, నా లైఫ్ డిసప్పాయింట్ అయిపోయిందన్న, ఇక నేను చనిపోదామన్న ఆశ కోరికలు బతుకుతానన్న. 17 సంవత్సరాలు ఆడికి. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. అమ్మా నాన్నలకు ఒకడే కొడుకు. నా లైఫ్ అయిపోయిందన్న, ఇక నేను ఎక్కువ చనిపోదాం అనుకుంటున్నాను నేను ఇక జీవితం అంట. వాడికి ఏదో బాధ వచ్చింది, ఏదో కష్టం వచ్చింది అది. అప్పుడు నేనన్నా, నువ్వే చనిపోదాం అనుకుంటే ఇక నేను ఎప్పటికూ నేను చచ్చిపోయి నా బొంద మీద మొక్కలు కూడా మొలవాలంటే ఈ పాట. నేను కూడా చచ్చిపోయి నా బొంద మీద మొక్కలు మొలవాలి ఈ పాటికి. మరి బాధ, కష్టం, వేదన రాగానే అపవాదైన సాధారణ మళ్ళీ కూడా చెప్తున్నాను, నువ్వు పడిపోయేవాడు కాదు, జారిపోయేవాడు కాదు. వాక్యాన్ని బట్టి, ప్రార్థన బట్టి నువ్వు నిలబడేవాడివే. నేను కాదనట్లా, నేను ఒప్పుకుంటున్నాను. కానీ అపవాదైన సాధారణ సులువుగా ఎలా చిక్కులు పెట్టడం తెలుసా? 100 సంవత్సరాలు బలం కలిగి ఉన్న ఆదామును కూడా ఒక్క చిటికలో అవ్వమ్మలోకి వెళ్ళి పడేశాడు. ఎంత మ్యాటరా! ఎంత బలం ఆదాముకి? చెప్పండి, ఎంత బలం? 100 సంవత్సరాలు యేసయ్యతో సహవాసం చేసిన బలం. దేవునికి స్తోత్రం చెబుదాం. కొంతమంది చెప్తారుగా, పాస్టర్ గారు ఆనాటి కాలం నుంచి, ఎప్పటి నుంచి పాస్టర్ గారికి పెళ్ళి కాక అప్పటి వరకు సహవాసంతో ఉన్న చివరికి వచ్చేటప్పుడు నీ వీక్నెస్ పాయింట్ ఎక్కడో సాధారణంగా స్ట్రెంథన్ చేసుకుంటాడు. అక్కడే తొక్కిబట్టి గిట్ట అంటాడు అంతే నరం మీద. మా సాంబయ్య సార్ ఉన్నటువంటి ప్రతిభా స్కూల్లో కొట్టేటోడు కాదు, చేసేటోడు కాదు. ఇక్కడో ఇట్లా పట్టుకుని ఇక్కడ ఉంటుంది చూసిరా, గిట్లా కొట్టు వదిలిపెట్టాడు అంతే. ఎట్లుంటుంది ఇక్కడ కొడితే? ఇట్లా పాడ మొత్తం గల్లు అంటది. ఇట్లా కొట్టాడు. ఆడు కూడా అంతే, సైతాన్ కూడా అంతే. ఎక్కడ సుత్తాడు. ఈ రోజా, ఈ టైమా, ఈ ఫోనా, ఈ మనుషులా, ఇంట్లోకి వెళ్ళి మాట అత్తనే నీకు పొడిచినట్టు వెళ్తుంది. నీకు పక్కోడంటే అసలు నువ్వు వాడిని కేర్ కూడా చెయ్యవు. కానీ ఆడంటే మట్టికి కాలు తట్టదు నీకు అని అంటాడు. వాడు ఏం చేస్తాడంటే ఆ మనుషులకి వెళ్ళి ఇట్లా కొడతాడు. నీకు పెయ్యి అంతా ఏమవుతుంది? చల్లు అంటది. ఇక నీ దత్త ఏమైతే నేను అది భార్య అయినా, పిల్లలైనా, ఆర్థిక పరంగానైనా ఏదైనప్పుడు కూడా నన్ను దేవుని చిత్తం జరగకుండా చేయడమే వాడి టార్గెట్. ఎందుకు అనుకున్నారు? వారందరూ రాజ్యం విశ్వాసంగా రాజ్యాన్ని, దేశాన్ని ఎలా జయించారనుకుంటున్నారు? ఒకటే, దేవుని చిత్తం చేసుకుంటూ వెళ్ళారు.
దేవుడు వాళ్ళ విజయోత్సవంతో ఊరేగిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరణ పడక మీద ఉన్నా నీ నోరు, ఈ మన్ను ప్రభువుని స్తుతించాలి. ఇందువల్ల జ్ఞాపకం చేస్తున్నాను. నీ కుటుంబంలో కావచ్చు, నీ సంఘంలో కావచ్చు, నీ ఉద్యోగ పరిస్థితుల్లో కావచ్చు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చకుండా చేస్తున్న ప్రతి కార్యాలను ఒక్కసారి పసిగట్టగలగాలి దేవుడి జ్ఞానం ద్వారా. అందుకనే మందిరానికి రమ్మని దేనికి, ప్రార్థనకు రమ్మని దేనికి, వాక్యం వినమని దేనికి? దేవుడికి జ్ఞానం పొందుకోవడానికి, ఆత్మ నడిపింపు పొందుకోవడానికి, ఆత్మ సహాయం ద్వారా కలిగి ఉండడానికి. వీటి ద్వారా ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు, ఎలా ముందుకు కొనసాగాలి అని సేవకుల ద్వారా, సంఘం ద్వారా, ప్రార్థన ఉపవాసం ద్వారా దేవుడు మన అంతరంగం నుంచి మాట్లాడతాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఆ విషయాన్ని కనుక నువ్వు పసిగట్టగలిగితే మేలు కలుగుటకి సమస్తము నా తండ్రి నా కొరకు చేస్తున్నాడని సాక్ష్యం ఇస్తావు. తప్పు నా తండ్రి ఎలా చేస్తున్నాడు? నాకు మేలు కొరకే, మేలు కలుగుట కొరకే సమస్తము సమకూడి జరిగేలా చేస్తున్నాడు నా తండ్రి. ఈ బ్రతుకునైనా, ఈ జీవానైనా, ఈ క్రియలైనా, నా పిల్లల్ని ఇచ్చినా సరే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నీకు దేవుడు చక్కటి పిల్లల్ని ఇచ్చాడా? దేవుడు చక్కటి భార్యని ఇచ్చాడా? గతకాలంలో మీకు జ్ఞాపకం చేశాను. ఎలిమెలెకు తనకు కలిగి ఉన్న ఆశీర్వాదాలు ఏమిటి? ఋతు గ్రంథంలో ఎలిమెలెకు కలిగి ఉన్న ఆశీర్వాదాలు ఏమిటి? తనకి బెత్లెహేములో పుట్టే ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. బెత్లెహేములో పుట్టిన ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. రెండవది, భార్య, మధురమైన భార్యని దేవుడు ఇచ్చాడు. మూడవది, 2 బహుమానాలను దేవుడు. ఫ్యామిలీ బాగుందా లేదా? కానీ ఎలా మార్చుకున్నాడు? ఎలిమెలెకు ఎలా మార్చుకున్నాడు? దాన్ని శాపంగా మార్చుకున్నాడు. పోయాడు. మధురమైన భార్య అయినా, బహుమానమైన నన్ను బెత్లెహేములో పుట్టిన ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళిపోయాడు. ఏం బ్రతికి, ఏం జీవితం? కొడుకున్నా కలిసి రాలా, భార్య ఉన్నా కలిసి రాలా, అంత సమస్తం కూడా కోల్పోయిన పరిస్థితి. కారణం ఏంటంటే, ఒకటి, చిత్తం లేదు. చెప్పండి, ఏమి లేదు? చిత్తం లేదు. చిత్తం గ్రహించలేకపోయాడు. అన్నాను, ఈ ఉదయకాలం ఎలా ప్రభు చిత్తాన్ని గ్రహిస్తావా? నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లల పక్షంగా, ఆత్మ సంబంధమైన జీవిత పక్షంగా, ఈ మన్ను పక్షంగా దేవుడు ఏ చిత్తాన్ని పక్షంగా జరిగితే నువ్వు చేస్తే అది నీకు, నీ బ్రతుకు, నీ జీవితానికి ఆశీర్వాదకరమో తన వాక్కు ద్వారా దేవుడు వెల్లడిపరుస్తుండగా నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. దాన్ని క్రియారూపంగా నువ్వు దాల్చు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. అవును ప్రభా, నేను ఒప్పుకుంటున్నానయ్యా, నేను ఒప్పుకున్నాను, అంతరంగం నుంచి నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా అని చెప్తే కనుక ప్రభు అని పిలుచు. ప్రతి వాడును ఆయన చిత్తం నెరవేర్చేవాడును పరలోక రాజ్యంలో ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామని ఈ మాట కనుక చెప్పండి. నేను నా పరలోకమందున్న నా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను. అనగా ఏంటి? ఒకటి, కార్యం చేయడమే దేవుని చిత్తం. చెప్పండి, దానికి ఏముండాలా? అందరికీ ఉంటుందని. దేవుని పని చేయాలని ప్రేరేపణ ఎంతమందికి ఉండదు? చేతులు అందరికీ ఉంటుందిగా. నీకు ఉంటుందా? దేవుని పని చేయాలని ఉంటుందా నీకు? ఆడికి కూడా ఉంటుంది, ఉండదు, చిన్నపిల్లడికి కూడా ఉంటుంది. కానీ దాన్ని ఎలా దాల్చాలి? కార్యరూపకంగా దాల్చడమే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. అందుకే అబ్రహాము గారు అన్నాడు, ఇందు మూలముగా నీవు నాకు భయపడుచున్నావని నేను. ఎందు మూలంగా? కార్యం. నీ కుమారుణ్ణి మోరియా పర్వతం మీద తీసుకొచ్చి కత్తెత్తావు చూసావా? ఇందు మూలంగా. దేవుడికి స్తోత్రం చేద్దామండి. అది ఇందు మూలంగా ఆ కార్యం కనబడాలి అన్నాను. మన బ్రతుకులు మన దేవుడు మనం విడిచిపెట్టాడు. ఈ మాటలు ఇద్దరు నేను ముగించేస్తున్నాను. ఎక్కువగా నేను మాట్లాడడానికి ఇష్టపడలేదు. కానీ ఒకటి, నీ నుండి దేవుని చిత్తం కార్యరూపకంగా బయటికి వస్తుందా? నీ నుండి దేవుడి యొక్క ఉద్దేశాలు కార్యరూపకంగా ప్రజానికి కనబడుతున్నాయా? క్రియారూపకంగా సంఘానికి మాదిరిగా ఉండగలుగుతున్నావా? క్రియారూపకంగా నూతనంగా వచ్చిన విశ్వాసానికి మాదిరిగా ఉండగలుగుతున్నావా? అందుకని అపోస్తలుడైన పౌలు గారు దశమందికి రాసిన సంఘంతో అంటారు, ఇదిగో మీరు అక్కయ్య మాసిదోనియా ప్రజలకి మీరు మాదిరి అయి ఉన్నారు. ఏమై ఉన్నారంటే వీళ్ళు వీరి క్రియలన్నీ వాళ్ళకి మాదిరిగా ఉన్నాయి. నీ విశ్వాస క్రియలు నీ అన్నకో, నీ తమ్ముడికో, నీ కుటుంబానికో, నీ తండ్రికో, నీ తల్లికో, నీ భార్యకో, నీ భర్తకో ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. ఒక దినాన నీవు మహిమలో చేరుకున్న దినాన ఇక్కడ బ్రతికున్న ప్రతి మానవుడు సంఘం జ్ఞాపకం చేసుకుంటుంది. వారు మరణించిన వారైనప్పటికీ వారు విశ్వాస మూలముగా మనతో మాట్లాడుచున్నారు. ఎలా మాట్లాడతారంట?
విశ్వాసం. వాళ్ళు బతికున్నారా చనిపోయారా? వారు చనిపోయి ఎలా మాట్లాడుతున్నారు? విశ్వాసం మూలంగా మనతో మాట్లాడుతున్నారు. అబ్రహాం గారు చనిపోయారా చనిపోలేదా? కానీ ఆయన విశ్వాస క్రియలు ప్రపంచం అంతా కూడా మాట్లాడుతున్నాయి. నా విషయానికి వస్తే, నా కుటుంబానికి వస్తే, మా తాతయ్య గారు చనిపోయారా చనిపోలేదా? కానీ ఆయన చనిపోయి ఆయన విశ్వాస క్రియలు నేటికి నీతో నాతో మాట్లాడుతున్నాయి. నువ్వు చనిపోయినప్పుడు మన పిల్లల తరంతో మాట్లాడాలా లేదా? స్వరం వినిపించాలా లేదా? మనం చనిపోయినా సరే మన క్రియలు మాట్లాడాలి. అట్టి చిత్తాన్ని నెరవేర్చే జ్ఞానము, ఆత్మ నడిపింపు దేవుడు మనకి, మన సంఘ బిడ్డలకి, మన పిల్లలకు అనుగ్రహించును కాక. మన పన్నందరూ కూడా పైకి వేసిన మన పన్నందరూ పైకి వేసిన రెండు చేతులు పైకి ఎత్తారు. ప్రభు నామాన్ని బట్టి ప్రభువా, ఏ విధము చేతనైనా సరే నీ చిత్తాన్ని నెరవేర్చి విశ్వాస క్రియలు నాకు కావాలి ప్రభువా. ఈనాడు నా ఇష్టానుసారంగా నేను వెళ్ళిపోతున్నానయ్యా. దేవుడు లేడు, భార్య మాట లేదు, భర్త మాట లేదు, సేవకుడు మాట లేదు. నాకు నచ్చింది నేను చేసుకున్నాను, వెళ్ళిపోతున్నాను ప్రభువా. దయతో నన్ను క్షమించండి ప్రభువా. నీ చిత్తాన్ని నెరవేర్చి ఒక ఆశావాంఛ క్రియతో నన్ను నడిపించండి ప్రభు అని చెప్పి ఒకసారి రెండు చేతుల పైకి అందరూ కూడా ఒకసారి ప్రభుకి స్తోత్రం చెప్తారు. రెండు చేతుల పైకి అందరూ కూడా రెండు చేతుల పైకి స్వరం దేవునికి స్తోత్రం చెప్తారు. క్షమించండి ప్రభువా. ఆయన మమ్మల్ని క్షమించండి. నా చిత్తమే చేసుకున్నాను అయ్యా, నా ఉద్దేశమే జరిగించుకున్నాను ప్రభువా. ప్రార్థన అందరూ ప్రార్థన చేద్దాం. ఆదాముతో దేవుడు చెప్పిన మాట, ఆదామా సేద్యం చేసుకో, కాల్చుకో. యెహోషువ గారితో తన జనానికి చెప్పిన మాట, ఎరికో పట్టణాన్ని కాల్చివేయండి, సొత్తులంతా కాల్చేయండి అన్నాడు. కానీ ఎరికో పట్టణం సొత్తులు కాల్చలేకపోయాడు, చెడ్డను నెరవేర్చలేకపోయాడు. శిలువ మీద దొంగ కూడా ప్రార్థన